సూపర్ టేస్టీ పూరి అంటే దాని కాంబినేషన్‌లో కర్రీ కోసం ఫస్ట్ నేను పూరి పిండి తడిపేసుకుంటున్నానండి. కలుపుకొని పెట్టుకుంటాను. పూరి పిండి ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను మైదా. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి పూరి ముద్ద. హాట్ వాటర్ ఇలాంటివి ఏం అవసరం లేదు. లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని పైనుంచి వేసుకొని మన చేతికి అంటుకోకుండా ముద్దకి చక్కగా కలిపి ఉంచితే ఏంటంటే అది ఆరిపోకుండా ఉంటుంది. ఇంక నేను బాక్స్‌లో పెట్టుకొని పొడి పిండి కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఒక గంట, 2 గంటల పాటు మనం దాన్ని రెస్ట్‌కి వదిలేస్తాము. తర్వాత కర్రీ కోసం నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక టీ స్పూన్ నూనె, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఓ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు ఒక 5, 6, ఒక పెద్ద ఆనియన్ చీలికలు, తర్వాత ఒక పెద్ద క్యారెట్ చిన్న ముక్కలుగా చేసుకుంది, పచ్చి బఠానీ ఒక కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అన్ని ఆ పోపులో. తర్వాత నేను ఇక్కడ ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకున్నాను. దాన్ని ఇలా క్యూబ్స్‌లో కట్ చేసుకున్నాను. అది వేసేసుకున్నాను. తర్వాత ఓ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఎంత లిక్విడ్‌గా కావాలి కర్రీ అనే దాన్ని బట్టి వాటర్‌ని యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 3-4 విజిల్స్ వేపించేసుకుంటామండి. ఇంక విజిల్ చల్లారిపోయింది. ఇంకా నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని ఒక కప్పు వాటర్‌లో దాన్ని బాగా బీట్ చేసుకొని ఉడికిన కర్రీలో వేసుకున్నాను. అది థిక్ ఏజెంట్‌గా ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఉడకడానికి పక్కన పెట్టేసాము. ఇంకా మనం ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండీ! అవి పూరీలుగా మనం ప్రెస్ చేసేసుకుంటాము రౌండ్‌గా. మీకు ఎన్ని కావాలో అన్ని చక్కగా నీట్‌గా ప్రెస్ చేసుకుంటూ ఒకేసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత కాగిన ఆయిల్‌లో వేసుకొని మనం వేపించేసుకోవడమే. చూసారా ఎంత పొంగుతూ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నేను నార్మల్ వాటర్ తోటే మిక్స్ చేస్తాను. హాట్ వాటర్ లేదా వేరేది ఏమీ వేయనండి. అయినా సరే మనకి చక్కగా పొంగుతూ వస్తాయి. ఎందుకంటే పిండి నానేస్తామనమాట. ఒక గంట, 2 గంటల ముందు మనం కలుపుకొని పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇంకా వేడి వేడి కర్రీతో పూరీలను సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వేడి వేడి పూరీలు.